ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. కాంగ్రెస్ పెద్దలు గౌరవనీయులు టీపీసీసీ అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైతే రాష్ట్ర చిహ్నం ఉన్నదో దాంట్లో చిన్న చిన్న మార్పులు చేద్దామని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ఏదైతే తెలంగాణ ఆత్మగౌరవంలో భాగంగా సింగిడిలో ఏ విధంగా 7 రంగులు ఉంటాయో ప్రతి ఒక్కరి తెలంగాణ వాదులు ఆత్మగౌరవం ముట్టిపడే విధంగా, అదేవిధంగా కాకతీయ కళాతోరణం కానివ్వండి, హైదరాబాదు చార్మినార్ కానివ్వండి, అదేవిధంగా ప్రతి ఒక్క అంశాలు తెలంగాణ చిహ్నంలో ఉట్టిపడే విధంగా ఒక నూతన మార్పు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని మేమందరం స్వాగతిస్తున్నాము. అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులు, కాంగ్రెస్ పెద్దలు, మేధావులు అందరూ కలిసి రచయితలు, కవులు కానివ్వండి, కళాకారులు కానివ్వండి, ప్రతి ఒక్కరు దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మేము విద్యార్థి సంఘంగా మేము కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నాము. ఏదైతే తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని మార్చాలని చెప్పేసి, అంటే మార్చాలంటే పూర్తి స్థాయిలో మార్చడం కాదు, చిన్న చిన్న స్వల్ప మార్పులు తీసుకొచ్చి దాన్ని ఇంకా పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ వాదుల యొక్క ఆత్మగౌరవం ముట్టిపడే విధంగా కొన్ని మార్పులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీన్ని మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ స్వాగతిస్తున్నాము. ఏ విధంగా అయితే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఏదైతే ఉందో అప్పుడు కేసీఆర్, కవిత సంబంధించినటువంటి కేసులను మాత్రమే తిరుగుతున్నారు, కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి ఏ ఒక్కసారి కూడా ఆలోచించినటువంటి పరిస్థితి కాలేదు. అదేవిధంగా తెలంగాణ ఆత్మగౌరవం గురించి కూడా ఏ ఒక్కసారి ఆలోచించినటువంటి పరిస్థితి మనకు కనిపించలేదు. అందుకోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్నటువంటి ఈ తెలంగాణలో వాళ్ళ యొక్క ఆత్మగౌరవం ముట్టిపడాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థుల వాళ్ళందరికీ సముచిత గౌరవం ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క అంశాన్ని గమనంలో ఉంచుకొని చిన్న చిన్న స్వల్ప మార్పులు చేస్తున్నది. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.